భగవద్గీత 4వ అధ్యాయం 30వ శ్లోకంలో ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఇప్పటి వరకు చెప్పుకున్న శ్లోకాలలో 4 అధ్యాయం 29వ శ్లోకంలో రకరకాల యజ్ఞాల గురించి ప్రస్తావించడం జరిగింది. అవే దానము, తపస్సు, యోగం, జ్ఞానం, ప్రాణాయామం. ఇవి చేసేవారు యజ్ఞం యొక్క అసలు అర్థాన్ని అర్థం చేసుకుంటారు అని చెప్తూ, తద్వారా మనసు శుద్ధి అవుతుంది, పాత కర్మల ప్రభావం తగ్గుతుంది, ఆధ్యాత్మికంగా ఎదుగుతారు అని శ్రీకృష్ణుల వారు తెలియజేశారు. ఈ 30వ శ్లోకంలో కృష్ణుడు మరో రకమైన యజ్ఞం గురించి, ఈ యజ్ఞాలన్నిటినీ ఫలితం గురించి చెప్తున్నారు. వాటిలో మొదటి యజ్ఞము నియతాహారః అంటే ఆహార నియమము. మరికొందరు ఆహారాన్ని మితంగా తీసుకుంటూ లేదా ఉపవాసాలు చేస్తూ తమ ప్రాణశక్తులను ప్రాణంలోనే ఆహుతి చేస్తారు. అంటే ఆహారం ద్వారా వచ్చే శక్తిని కూడా ఆధ్యాత్మిక సాధనకే ఉపయోగిస్తారు. ఇది నియతాహారః. తర్వాత యజ్ఞ విధో అన్నారు. అంటే యజ్ఞం తెలిసిన వారు. పైన చెప్పిన ద్రవ్య, తపో, యోగ, స్వాధ్యాయ, జ్ఞాన, ప్రాణాయామ యజ్ఞాలు చేసేవారందరూ కూడా యజ్ఞం అంటే ఏమిటో తెలిసిన వారు. 3వ రకమైనది తెలియజేస్తున్నారు. ఏంటంటే యజ్ఞ క్షపిత కల్మషః అంటే పాప ప్రక్షాళన. ఇలాంటి యజ్ఞాల ద్వారా వారిలోని కల్మషాలు అంటే పాపాలు, అశుద్ధ ఆలోచనలు, అహంకారం అన్నీ నశించిపోతాయి. శ్రీకృష్ణుడు ఇక్కడ ఒక గొప్ప సత్యాన్ని చెప్తున్నారు. మనం చేసే పని ఏదైనా కావచ్చు. అది దానం ఇవ్వటం, చదువుకోవడం లేదా చదివించటం, చదువు దానంగా ఇవ్వటము, శ్వాస మీద ధ్యాస ఉంచడము, లేదా తినే ఆహారాన్ని నియంత్రించుకోవటం, అది నిస్వార్థంగా భగవంతుడికి అర్పణగా చేసినప్పుడు అది మన మనస్సుని శుభ్రపరుస్తుంది అంటూ 4వ అధ్యాయం 31వ శ్లోకంలో ఈ విధంగా విషయం చెప్తున్నారు. ఓ కురుశ్రేష్ఠ, యజ్ఞం చేసిన తర్వాత మిగిలిన అమృతాన్ని అంటే జ్ఞానాన్ని స్వీకరించేవారు పరబ్రహ్మాన్ని చేరుకుంటారు. యజ్ఞం చేయని వానికి ఈ లోకంలోనే సుఖం లేదు, ఇక పరలోకంలో ఎక్కడ ఉంటుంది? ఇక్కడ యజ్ఞము అని అంటే తన తనువు అనేటువంటి మహా హోమగుండాన్ని తన సాధనతో, తన సత్కర్మలతో ఉన్నతీకరించుకుంటూ తనని ఉన్నతమైనటువంటి తీసుకుని వెళ్ళేవాడిని యజ్ఞుడు అని అంటారు అంటూ శ్రీకృష్ణుల వారు ఇలా ప్రస్తావించారు.